దీనికి రెండు మార్గాలు ఉంటాయి. చిట్ట చివర తీసుకెళ్లి దీన్ని భూమిలో పెట్టి అన్నా కప్పెట్టాలి. 2 అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి దీన్ని పడేసి కాల్చేయాలి. 2 మార్గాలు. ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని ఇది పొందుతుంది. ఇది అలా పొందకముందే దీనితో నువ్వు జీవుడు లోపలున్నవాడు ఉద్ధరణ పొందాలి, మంచి మార్గం వైపుకు వెళ్ళిపోవాలి దీన్ని తెప్పగా చేసుకుని. అలా నువ్వు పొందగలిగితే ఉత్తర జన్మ బాగుంటుంది. అలా నువ్వు చెయ్యలేకపోతే పుచ్చుకుంటావు శరీరం. ఏ శరీరం పుచ్చుకుంటావంటే నీవింత పాపమును చేసి ఉన్నావు కాబట్టి దానికి అనుగుణమైన దానిని మాత్రమే నువ్వు పుచ్చుకోగలవు. ఇంకొకటి పుచ్చుకునే అవకాశం ఉండదు, నువ్వే పుచ్చుకోవాలి. మీరు చూడండి, ఎంసెట్ కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు పెడతారు 1 నుంచి 500 ర్యాంకుల వాళ్ళకి మొదటి రోజున పెడతారు. 1 నుంచి 500 ర్యాంకు వాళ్ళు ఒక వరుస క్రమంలో కూర్చుంటే మొట్టమొదటి ర్యాంకు వాడిని పిలిచినప్పుడు నీకేం కావాలని అడిగారు అనుకోండి, వాడు ఏ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ సీట్ అయినా సరే వాడు టిక్ కొట్టింది ఇస్తారు. ఎందుకంటే వాడు చేసుకున్న కర్మ అటువంటిది. వెనక 2 ఏళ్ళు అంత కష్టపడి చదివాడు, అంత ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు, వాడు అడిగింది ఇచ్చేస్తారు. వాడు అడిగిన కాలేజ్ ఇస్తారు. వాడేం పరికిమాల కాలేజ్ అడగడగా వాడు ఎలాగో ఏదో పెద్ద యూనివర్సిటీలో పెద్ద బ్రాంచ్లో సీట్ అడుగుతాడు. ఆఖరణ ఓ ర్యాంక్ ఉంటుంది, 70,000 80,000 ర్యాంకు. వాడు వచ్చి నాకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లోనో లేకపోతే జేఎన్టీయూ కాకినాడలోనో నాకు ఈసీఈ బ్రాంచ్లో సీట్ కావాలండి అంటే అవతల పంపంటారు. అసలు ముందే అక్కడ బోర్డు ఉంటుంది, ఇవేమీ లేవు, ఖాళీలు ఏ బ్రాంచెస్ లేవు, నీకు మిగిలినవి ఇవే, ఏం పుచ్చుకుంటావు అని అడుగుతారు. అందులో పుచ్చుకోవాలి. మనుష్యుడు చేసుకునేటటువంటి కర్మల చేత శరీరాన్ని పుచ్చుకోవడం కూడా అలాగే ఉంటుంది.